ఆపరేషన్ రేవంత్ దిశగా గులాబీ వ్యూహరచన చేస్తోంది. టీ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఏడాది పాలన వైఫల్యాలపై గులాబీ నేతలు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుపైన పోరు చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అలాగే కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పైన ఆందోళనలకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఫ్యామిలీ పైన విమర్శలు సంధించేలా ప్లాన్ చేస్తోంది. బంధు ప్రీతి ప్రదర్శిస్తూ కాంట్రాక్టులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ లీడర్స్. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకువెళ్లేలా స్కెచ్ గీస్తున్నారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటిస్తుందా అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఒకవైపు కేసులతో ప్రతిపక్షాలను ఇరుకును పెడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ను ఇరుకును పెట్టేందుకు మరీ ముఖ్యంగా ఆపరేషన్ రేవంత్ టార్గెట్ గానే జనంలోకి వెళ్లే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ వేస్తున్న స్కెచ్ ఏంటి? పవన్, లోకి వచ్చిన దాని తర్వాత సంవత్సరం పాటు యొక్క వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం వచ్చిన దాని తర్వాత రైతు బంధు కావచ్చు, ఇటు వితంతులకు సంబంధించి 2000 పింఛన్ 4000 చేస్తామని ఇలాంటి 6 గ్యారంటీలను కూడా అమలు చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అయిందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అగ్రనేతల నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రము పెద్ద పెద్ద కాంట్రాక్ట్ అంతా కూడా బంధుప్రీతులకు సంబంధించి వారికే కేటాయించడము, అక్కడనే వారికి బంధువులకు లక్షలాది రూపాయలు కాంట్రాక్టర్ ద్వారా పూర్తిగా యొక్క డబ్బులు చెల్లింపులకు పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి ఈ యొక్క రేవంత్ రెడ్డి పైన సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాత్రము బీఆర్ఎస్ సంబంధించి వ్యూహంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా రేవంత్ రెడ్డి చేసిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమల్లోకి రాలేదు. కాబట్టి ఈ యొక్క ప్రజల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి కావచ్చు, అంతేకాకుండా వ్యతిరేకత ఎలా తీసుకురావాలనేది మాత్రము బీజేపీ కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజలకు సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎలా వివరించాలనే దానిపైన కూడా కసరత్తు కూడా చేస్తుంది. ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాటు అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటి ఒక ప్రజలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు పట్టించుకోకపోవడము, కేవలం కేసుల ద్వారానే ఇక ప్రజల మైండ్ డైవర్షన్ చేయడం, దీనికి సంబంధించి పూర్తిగా ఇలా వ్యవహరిస్తుంది అనేది మాత్రము బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ మరి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యకర్తల నుంచి కూడా అగ్రనాయకుల వరకు కూడా పూర్తిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఇటు విద్యార్థులకు సంబంధించిన కొన్ని పోస్టులు ఇస్తామని చెప్పి దానికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పి కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, వీటన్నిటిని కూడా పూర్తిగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన కూడా గన్ను పెట్టి మరీ యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ముందుకు వస్తున్నారు. మరోవైపు చూస్తే కేటీఆర్నే టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను చూడాలి, కానీ ప్రతిపక్ష పార్టీ అయిన కేటీఆర్ పైన ఎందుకు దీనికి సంబంధించి అక్రమంగా కేసులు బనాయించాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కేసుల ద్వారా ప్రజల మైండ్ డైవర్షన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైనే బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇప్పటికే దీనిపైన వ్యూహంతో చాలా ముందుకు వెళ్ళిపోయారు. కేవలం కేటీఆర్నే టార్గెట్ ద్వారా కాంగ్రెస్కి ఏం లాభం వస్తుంది, నెక్స్ట్ ఎలాగో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలోకి వస్తుంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి చూస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లే విధంగా పూర్తిగా దీనికి సంబంధించి కసరత్తు చేసిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.